హలో నమస్తే ఫ్రెండ్స్. మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ అయితే ఇప్పుడే చూసాను. ఆ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థమవుతలేదు, అసలు సింక్ కాలేదు. నాకు తెలిసి ఆ డైలాగ్ పేలిందని పెట్టిర్రా లేకపోతే ఎందుకు ఏమో అర్థమవుతలేదు. ఈ నగరానికి ఏమైందో ఆ మూవీలో అయితే కామెడీ సీన్స్ అయితే ఫుల్ ఉంటాయి. మీరు అభినవ్ ఉంటాడు, మంచి కామెడీ సీన్స్ ఎంజాయ్ చేయొచ్చు, ఫన్ ఉంటుంది అని మూవీకి వెళ్తే బొక్క. దాంట్లో అసలు డైలాగ్సే లేవు, చక్కగా తిప్పి కొడితే కామెడీ సీన్స్ ఏముంటాయి. అసలు రైటరు దీనికి ఎవరు రాశారు, డైరెక్టర్ రాశారు ఎవరు అర్థమవుతలేదు. మొత్తం చెత్తారు డైలాగ్స్ అయితే. సో నిద్ర వచ్చేస్తుంది ఈ మూవీలో కూర్చుంటే. ఏసీ ఎంజాయ్ చేయడానికి మంచి నిద్ర వచ్చింది, మంచిగా వండుకున్నాం 3 గంటలు అయితే. అబ్బాయి ఎట్లా తీసిర్రా బాబు. సైలెంట్ ఉంటాడు అభినవ్ అయితే, ఆయన కామెడీ సీను కమెడియను మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం. సీరియస్నెట్ అంటే మినిమం అంతా కూడా లేదు. మీరు బొక్క పైసలు చూసి వేస్ట్. నాకైతే అంత కిక్కియలేదు. మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, మీకు నచ్చిందని నచ్చలేదు. అది నాకైతే నచ్చలేదు. 1.5 ఎక్కువ ఈ మూవీకి, అది కూడా ఎక్కువ. వన్ రేటింగ్ ఇస్తున్నా. ఈ మూవీకి అయితే టైటిల్ అయితే సెట్టే కాలేదు. మస్తు షేడ్స్ ఉన్నాయని, దీంట్లో ఎన్ని షేడ్స్ చూపిస్తాడేమో అని నేను అనుకున్నా. కాకపోతే దాంట్లో డైలాగ్సే లేవు, షేడ్స్ ఏం చూపిస్తాడు కానీ. దాంట్లో ప్రింటర్ ఉంటుంది, జస్ట్ ఫోటోగ్రాఫర్ ప్రింటింగ్ మిషన్స్, అది ఖరాబ్ అవుతుంది, దాంతో కథ ఉంటుంది. సాగదీసిర్రు అంతగానం, ఎట్లా సాగదీసిర్రు ఏమో. సింగిల్ లైన్ పేపర్ని ఆన్సర్ని 2-3 పేపర్లు నింపినట్టుంది. మీకు ఎట్లా, నాకైతే చెత్త అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.